విషయాలు మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం ఉన్నటువంటి ఈ లేఖన భాగాన్ని మీదట ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బైబిల్ లేదా ఈ పరిశుద్ధ గ్రంథము చరిత్రకు సజీవమైనటువంటి గ్రంథముగా మరి నిలిచినటువంటి ఏకైక గ్రంథముగా కనిపిస్తుంది. చరిత్రకు చాలా సజీవమైనటువంటి గ్రంథం ఏదైనా ఈ భూమి మీద ఉందంటే అది ఒక బైబిల్. హిస్టరీలో మనం చూస్తే ఈ భూగర్భంలో చరిత్రలు ఎన్ని కనిపించినా సరే అనేకమైనటువంటివి సజీవముగా కనిపిస్తున్నవి ఒక్క పరిశుద్ధ లేఖనాల్లో మాత్రమే మనం గమనించాలి. ఈ పరిశుద్ధ గ్రంథంలో మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయంలో రాయబడి ఉన్న ప్రకారంగా శాబాదేశపురాన్ని గురించి ఇక్కడ చాలా భావగర్భితమైనటువంటి మాటలు మనకి కనిపిస్తున్నాయి. శాబాదేశపురాన్ని ఇక్కడ కనిపిస్తుంది. ఈ శాబాదేశపురాన్ని గురించి మనం ఆలోచిస్తే అరబీ దేశంలో ఉన్నటువంటి శబా అనేటువంటి రాజ్యమునకు ప్రత్యేకంగా ఆమె ఏలుబడి అనేది కనిపిస్తుంది. అంటే అరబీ దేశంలో సలాలా అనేటువంటి ప్రాంతానికి దాదాపు ప్రత్యేకంగా గమనించిన ఎడల అరబీ దేశంలో సలాలా అనేటువంటి ప్రాంతానికి 40 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈమెను గూర్చి ఎందుకు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు వారు ప్రస్తావించారు? కింగ్ సాల్మాన్ రాజు అయినటువంటి చక్రవర్తి అయినటువంటి సొలొమోను యొక్క ఏలుబడిలో ఈ రాజుల గ్రంథంలో కనిపించిన ఈమెను గూర్చి యేసుప్రభువు వారు ఈ 12వ అధ్యాయంలో ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఈమె నివసించినటువంటి కోట లేదా అక్కడ ఉన్నటువంటి శిథిలాలు నేటికి కూడా కనిపిస్తూ ఉన్నాయి సజీవముగా. ఎందుకు ఈమెను గూర్చి ప్రస్తావించడము జరిగింది? ఎందుకు నేరస్థాపన గురించి ప్రత్యేకంగా యేసుప్రభువు వారు ఆనాటి పరిసయ్యులతో, శాస్త్రులతో లేదా యూదులతో ఆయన ముచ్చటిస్తున్నారు? నేటి కాలానికి దీనిని మనం ఎలా అన్వయించుకోవచ్చు? ఇదేనో మీదట నేరస్థాపన చేయనటువంటి శాబాదేశపు రాణి లేదా దక్షిణ దేశపు రాణిని గురించి మనం నేర్చుకుందాం. ఎవరి మీద నేరస్థాపన చేయనై ఉంది? ఆ కాలంలో యేసుప్రభువు వారు శాస్త్రులను ఉద్దేశిస్తూ, ప్రత్యేకంగా ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులను ఉద్దేశిస్తూ, మత బోధకులైనటువంటి వారిని నిష్ఠగా భావిస్తూ మేము యథార్థంగా జీవిస్తున్నామని ఎవరైతే అనుకుంటున్నారో వారిని ఉద్దేశిస్తూ ఈమెను గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేటి కాలంలో మనం ఎలా అన్వయించుకోవచ్చు? మనము ఏ విధముగా ఈమె ద్వారా పారమార్థిక సత్యాలు లేదా ఆత్మ సంబంధమైన సత్యాలు నేర్చుకోవచ్చు మనం గమనిద్దాం. ప్రలారా, ఈమె నిలువబడంట నేరస్థాపన చేస్తుందని యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈమె నేరస్థాపన చేయవలసి ఉంటుందని అంటూ ఉన్నారు. ఎందుకు చేస్తుంది? అసలు ఏమని చేస్తుంది? ఎందుకు చేయవలసి వస్తుంది? ఈమె యెహోవాను ఏమైనా విశ్వసించిందా? లేకపోతే ఏమైనా యూదురాలా, యూదేతరాలు? ఎందుకు ఈమెను గూర్చి, ఈ అన్య స్త్రీని గూర్చి ప్రస్తావించబడింది అనేది మనం ఒకసారి గమనిస్తే పిల్లరా, మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం చదువుకున్న 42వ వచనంలో వ్రాయబడిన మాటలు చూస్తే విమర్శ సమయం అని అంటున్నాడు. మొదట ఏ సమయము? విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరమ వారితో నిలువబడి వారి మీద, అంటే ఈ తరమ వారితో, ఆ జనరేషన్స్తో ప్రత్యేకంగా ఆమె నిలువబడి నేరస్థాపన చేయనయ్యున్నదని మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల్లో మొదటి గ్రంథము 10వ అధ్యాయము మనం ధ్యానాంశంగా చదువుకునేనాము. ఈ 10వ అధ్యాయము గమనిస్తే మొదటి వచనంలో చక్కటి మాట కనిపిస్తుంది. పిల్లరా, శాబాదేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని
గూఢార్థము గల మాటల చేత అతన్ని శోధించుటకై వచ్చాను. మొదటిగా ఈమె ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఆ శ్రేష్టమైన లక్షణం ఏంటనంటే ఎప్పుడారా, ఈమె దేవుని నామాన్ని గూర్చి వింది. లేదా ఇక్కడ మనం తెలుసుకోవలసింది సొలొమోను గూర్చి ఈమె వింది అని చెప్పుకోవచ్చు. అక్కడ రాయబడిన మాట, యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని అనే మాట. అంటే మొదటిది విని ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ఏం విన్నది? ఈమె విని ఉన్నది. ఎవరిని గూర్చి విన్నది? యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తి ప్రభావమును గూర్చి ఈ శాబాదేశపురానే విని ఉన్నది. మనకు ఊహ లేదా అవగాహన వచ్చినది మొదలు మనం ఎన్నెన్నో సంగతులు వింటున్నాం. చిన్నప్పుడు బాగా ఇంటిలో నాయనమ్మ ఉంటే నాయనమ్మ, అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ, వాళ్ళు ఏం చేసేవారంటే కథల మాటలు, కొంతమంది దేవుని అందరి లేఖనాల్లో ఉన్న ఒక యోసేపు స్టోరీ లేదా మోజేస్ గురించి, ఇలా బైబిల్లో ఉన్నటువంటి విషయాలు కథల రూపంగా వారు చెప్పేవారు. అంటే ఆ స్థాయి వాక్యాలు వింటున్నాం. నేటి కాలంలో మనం చూస్తే వివిధ మాధ్యమాల్లో యేసుక్రీస్తు సువార్త పలు విధాలుగా ప్రకటింపబడుతుంది. ఇక్కడ చర్చిలో ఉన్న వాళ్ళు ఉన్నాము, చర్చికి రాకుండా ఆన్లైన్లో వీక్షించే వాళ్ళు ఉన్నారు. నాకు నచ్చినప్పుడు నేను దేవుని వాక్యాన్ని, నాకు నచ్చినది వింటాను, ఎవరైనా సరే అతడు అవ్వచ్చు అని నచ్చింది మనం సెర్చ్ చేసుకుంటూ వినేవారు కూడా లేకపోలేదు. అంటే సువార్త విరివిగా ఏమవుతుంది? ప్రకటింపబడుతుంది. అంటే మనం వింటున్నా. ఈమె కూడా ఏం చేసిందంటే యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగినటువంటి కీర్తిని గూర్చి ఈమె విని ఉన్నది అని మనం గమనించాలి. అందుకే ఇక్కడ సొలొమోను మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతడు సమాధానమునకు సూచనగా సాదృశ్యంగా కనిపిస్తున్నా. అతని ఏలుబడి అంతా సమాధానకరంగానే నెమ్మదిగానే అతని ఏలుబడి కనిపిస్తుంది. ఇతను యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ముంగుత్తుగా మనం చెప్పుకోవచ్చు. మనందరికీ పరమగీతంలో బాగా తెలుసు. ఆ పరమగీతంలో షూలమితిని గురించి వధువు సంఘంగా పోలుస్తూ వరుడైనటువంటి యేసుక్రీస్తును సొలొమోనుకు సరిపోలుస్తూ లేఖనాలు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మనం గమనిస్తే పిల్లరా, ఈమె దేవుని గూర్చి యెహోవా నామమును గూర్చి వింది, సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని ఆమె ఆగలేకపోయింది. వింటున్న నీవు ఏం చేస్తున్నా? పౌలు అంటాడుగా, రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం మనం గమనిస్తే 10వ అధ్యాయము ప్రత్యేకంగా వ్రాయబడిన మాటలు మనకి లేఖనాల్లో కనిపిస్తున్నాయి. 7వ వచనం మనందరికీ బాగా సుపరిచితమైంది పిల్లరా. అయితే నీతి చెప్పుచున్నది, ఎక్కిపోవును అనగా దిగిపోవును అనగా చాలమ్మా. ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును కిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధమునకు దిగిపోను అనగా క్రీస్తును మృతుల నుండి పైకి తెచ్చుటకు అని నీవు హృదయములో అనుకొనవద్దు. ఇదంతా మనం పై నుండి కింది వరకు చూస్తే యేసుక్రీస్తును ఎలా మనం అంగీకరించాలో, ప్రభువుని ఎలా నోటితో ఒప్పుకోవాలో, హృదయం మందు ఏ రీతిగా విశ్వసించాలో క్రింద వరకు మనకు వెళ్తే ఆ మాటలు కనిపిస్తున్నాయి. తర్వాత కంటిన్యూ చేస్తే అలా మనం చదువుకుంటే 17వ వచనానికి వచ్చేసరికి, కాగా వినుట వలన, వినుట క్రీస్తునికి వచ్చిన మాటలు. అంటే కొన్ని విషయాలు పౌలు చెబుతున్నాడు. చెప్పిన తర్వాత అంటున్నాడు ఏంటంటే, కాగా వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తునికి వచ్చిన మాటల వలన కలుగు. అంటే మనం ఎన్నెన్నో వింటాం. కొందరు భౌతికపరమైన విషయాలు కొన్ని వింటారు, విని విశ్వసిస్తారు, అంటే ఒక అంగీకారానికి వస్తారు, నమ్ముతారు. కానీ ఇక్కడ ఏమంటానంటే, వినుట వలన విశ్వాసం అయితే కలుగుతుంది, కానీ వినుట క్రీస్తుని కూర్చిన మాటలై అవి ఉండాలని పౌలు యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. మనం ఎవరి మాటలు వింటున్నాం? విని దేన్ని మనం విశ్వసిస్తున్నాం? పౌలు అంటున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని కూర్చిన
మాటలని దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడుతున్నాయి. అంటే క్రీస్తును గూర్చిన మాటలు మనం ఎలా వింటున్నాం? కొంతమంది పేరుకే చర్చిలో కూర్చుంటారు. దేనికి? పేరుకే మేము అటెండెన్స్ వేసుకుంటాం అన్నట్లు ఊరికి వచ్చి పేరుకే కూర్చుంటారు. కానీ వారు ఎందుకు కూర్చుంటారో వారికి తెలీదు. వారు ఏం వింటున్నారో ఆ సండే వచ్చి వారికి తెలీదు. ఎందుకు వెళ్ళిపోతున్నారు కూడా తెలీదు. పిల్లరా, ఒక ఆదివారపు ఆరాధనకి నువ్వు వెళ్ళావంటే ఆ వర్షిప్లో ఆరాధన నువ్వు పాలు పంపులు పొందిన తర్వాత ఆ దినము ఏదైనా నీవు నేర్చుకున్నదై నీ జీవితంలో ఉండాలి. మనము నేర్చుకునేవారిగా ఉండాలి. ఈ భూమిపై ఉన్నటువంటి గనులైనా గనురాండ్రైనా, శ్రేష్ఠులైన సంపన్నులైన, జ్ఞానులైన, పండితులైన, శాస్త్రులైన ఎవరైనా సరే పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మనం ఆలోచిస్తే మనుష్యుడైన వాడు నేర్చుకున్నవాడే ఉన్నాడు తప్ప నాకు అన్నీ తెలుసు. పిల్లరా, మనము నేర్చుకునేవారిగా ఉండాలి. నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకున్నట్టుకు యేసు నీ యొద్ద నేను కూర్చుని వింటూ నేర్చుకుంటానని మరి యొక్క ఉద్దేశం కనిపిస్తుంది. కానీ మార్త విస్తారమైన పొడవులో మునిగి ఉంటుంది. ఏం చేస్తున్నాడు మరియా? నేర్చుకోవడానికి నీ చెంత, నీ యొద్ద నేను కూర్చొని వింటూ నేర్చుకుంటున్నాను. ఎక్కడో ఉంది షబా అనేటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఈ రాణి. లేకపోతే నేటి కాలం మనం ఆలోచిస్తే ఈ సలాల్ అనే ప్రాంతానికి అనేకమైన దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి, దక్షిణ దేశము నుండి జెరూషలేముకు లేదా యెరూషలేముకు ఒక రాజు కీర్తిని, అతని ప్రభావాన్ని గూర్చి విని, అతడు సేవిస్తున్న దేవుని యొక్క నామమును గూర్చి విని, ఆయన ఔన్నత్యాన్ని గూర్చి విని, ఆయన యొక్క నామధేయం ఎలాంటిదని ఎరిగి విని ఆమె ఏం చేస్తుంది? విని అక్కడితో ఆగిపోలేదు. ఆలోచనలో పడింది. ఆలోచనలో పడింది కనుక ఆమె ఎంతలో ఆలోచించిందో, ఏ రీతిగా ఆమె యొక్క జీవితంలో ఆలోచనలు వచ్చాయి, కానీ అక్కడి నుంచి ప్రయాణానికి తర్వాత సిద్ధపడినట్టు మనకు అనిపిస్తుంది. మనం ఎలా వింటున్నాం? ఏ రీతిగా మనం వినగలుగుతున్నాం? వాక్యాన్ని పట్టుకునే వారిగా ఉంటున్నామా? వాక్యాన్ని మన జీవితంలో అంగీకరిస్తూ వాక్యాన్ని సంపూర్ణంగా మన జీవితంలో ఎరగడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? నీ వాక్యం నాకు జుంటి తేనె ధారల కంటే మధురమైనదిగా ఉన్నదంటాడు. ఆ గ్రంథము నేను భుజించగద నాకు తేనె కంటే మధురముగా ఉంది అన్నట్టు ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, అంటే ఆ పుస్తకం నవిలీయడమైన కాదు, ఆ బుక్ని, దాని ఉద్దేశం నువ్వు చదవగా ఈ లోకంలో ఉన్నటువంటి మనం నోటితో తింటూ ఉంటాం. రకరకాల రుచులు మనం చూస్తూ ఉంటాం. ఎన్ని రుచులు ఈ భూమి మీద ఉన్న దేవుని యొక్క వాక్యానికి ఏ రుచి కూడా సాటి లేనిది. జిహ్వా ఫలము అది ఏ మధురమైనటువంటిది. అందుకే దేవుని మాట నీ విని నీ జీవితంలో క్రీస్తు యొక్క మాటలు బట్టి నీవు బలపరచబడాలి. వినటం వలన విశ్వాసము కలుగుతుంది. అది క్రీస్తును కూర్చిన మాటలై ఉండాలని నీ జీవితంలో నీవు ఎరగాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకోవచ్చు. పిల్లరా, మనం గమనిద్దాం. ఈ స్త్రీ భావి కాలంలో లేదా ఆమె జీవితంలో విమర్శ దినమందు నేరస్థాపన చేస్తుంది. మొదటిగా ఎలా చేస్తుంది? నేను యెరూషలేముకు చాలా దూరంగా ఉన్నాను, ఆ ప్రాంతానికి చెందిన దాన్ని కాను, ఆ దేవుని ఎరిగిన దాన్ని కాను, ఆయన అంటే నాకు తెలియదు, కానీ ఆయన గురించి నేను విన్నాను. నేను నిలబడతాను విమర్శ దినమందు. నేను విన్నాను, విని ఉండలేకపోయాను. నీ విన్నావు అని నీ మీద, నా మీద, మన మీద విమర్శ చేస్తుంది, నేరస్థాపన చేస్తుంది. నాకు ముందే తెలిస్తే నేను ప్రభును హత్తుకునేదాన్ని అనేటట్లు ఆనాటి కాలంలో తూరు సీదోను ప్రాంతాల గురించి యేసుక్రీస్తు వారు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు, సూచక్రియలు వారు మార్పు చెందేవారేమో, వారు గోనెపట్ట కట్టుకునేవారేమో. నేను విన్నాను, నీ మీద నేరస్థాపన చేస్తా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఒక కోర్టు దగ్గరికి వెళ్ళాలంటే పిల్లరా ఐ విట్నెస్ అడుగుతారు, అవునా? దేనికైనా దోషి అని తెలియచేయబడాలంటే, నిర్ధారించబడాలంటే ఎవరు చూసారో సాక్షి అని పిలుస్తారు. భూమి మీద అధిక సంఖ్యాకులకి అంటే ఎక్కువ మందికి విలువ ఉంటుంది. మేము అందరము చూసామంటే వెంటనే ఆ పనిష్మెంట్ అనేది రావచ్చు. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే అల్పసంఖ్యాకులకు చిన్న వాటికి దేవుడు ఎంతో ప్రాధాన్యతనిచ్చినట్లు పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఒక వ్యక్తి నీ కొరకు నా కొరకు నేరస్థాపన చేస్తానంటున్నాడు. ఒక స్త్రీ నీ గూర్చి నా గూర్చి నేరస్థాపన చేస్తానంటుంది, ఒక అన్య స్త్రీ. మనం ఎలా ఉన్నాం, మనం ఎలా వింటున్నాము, ఎలా వినది హత్తుకుంటున్నాము, ఏ రీతిగా దాన్ని మన జీవితంలో ఉపయోగించుకుంటున్నాము దేవుని యొక్క వాక్యాన్ని. అతిశయించేవాడు ప్రభునందు అతిశయించాలి. అతిశయించేవాడు, గర్వించేవాడు, అహాన్ని కలిగిన వాడు ప్రభువుని బట్టి ఆ అతిశయం ఉండాలి. కానీ నా బలాన్ని బట్టో, నాకున్న ధనాన్ని బట్టో, నాకున్న పలుకుబడి బట్టో, నాకు బాగా పాటలు వచ్చానో, నాకు బాగా వాక్యం వచ్చానో, నాకే వాక్యం తెలిసాను విర్రవీగితే, కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, తాను నిలుచుచున్నానని చెప్పుకుని ప్రతి ఒక్కడు కిందకు జారి పడకూడనట్లు తనను తాను ఏం చేయాలంట, జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు అన్నీ వచ్చని మెట్లు ఎక్కేస్తే మొత్తం దిగిపోతాయి. కింద మెట్టు నుండి పైకి ఒకసారి ఎగురుతానంటే ఒక్కొక్కటి మన జీవితంలో నేర్చుకుంటూ వెళ్ళాలి. మా అమ్మాయి జ్ఞానవంతులని ప్రథమ స్థాయి నుండి వాడిని చదివించకుండా ఎక్కడో మనం తీసుకెళ్ళి పెడతామంటే ఏమైపోతారు? చిన్న దాని నుండి ప్రతిదీ నేర్చుకుంటేనే జీవితం నీకు సాఫల్యతనిస్తుంది, లేదా ఫలితాలు అనేవి నీ జీవితంలో నీవు చూడగలవు, అద్భుతమైన ఆశీర్వాదాలు నీవు చూడగలవు. ఆమె వినియున్నది, ఆమె నేరస్థాపన చేస్తుంది. రెండవదిగా ఆమె చేసింది ఏంటనంటే, యెరూషలేముకు వచ్చినట్లు 2వ వచనంలో వ్రాయబడిన మాటలు మనం చదివితే అర్థమవుతుంది. ఆమె గొప్ప పనివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. చేసి చాలమ్మా, ఆమె ఏం చేసిందంట, ఆమె గొప్ప పరివారముతో. తర్వాత గమనించిన ఎలా గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నమును ఒంటెల మీద ఎక్కించుకొని, ఇక్కడ మనకు కావాల్సింది యెరూషలేమునకు వచ్చెను. ఏమి చేసింది ఆమె? వినినటువంటి స్త్రీ యెరూషలేముకు వచ్చింది. నేటి ఎంత సుఖాసక్తులం అయిపోయామంటే, ఎంత సుఖభోగములు ఎరిగిన వారిగా తయారయ్యారంటే క్రైస్తవులు. దూరం అయిపోయిందండి దేవాలయము, సమయం ఎక్కువైపోతుందండి అయ్యగారు. అంటే మనిషికి అడిషనల్గా కొన్ని మనకి ఉపయోగకరంగా దగ్గరగా అన్ని వస్తే ఏం చేస్తాం, వివిధ రూపాలుగా మనం ఏం చేస్తాం, సాకులు చెప్తాం, రకరకాల మనం చెప్తాం. చూడండి, ఇంట్లో తినడానికి అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం కావలసిన ఇంట్లో ఒకటి వండి పెడితే ఇది కాదు నాకు వేరేది కావాలని చెప్తాం. వివిధ రూపాలుగా, వివిధమైనటువంటి ఆలోచనలు. ఏమీ లేకపోతే ఉన్నదాన్ని ఏం చేస్తాం, సరిపెట్టుకుంటాం. పూర్వకాలపు క్రైస్తవ భక్తులు ఎలా ఉండేవాళ్ళు కాదు. ఎంత దూరమైనా ఎవరు లైట్లు వాళ్ళ లాంతర్లు వాళ్ళు పట్టుకొని, లేకపోతే కిరోసిన్తో వెళ్ళినటువంటి దీపాలు, బుడ్డీలు అనేవారు. నా చిన్నతనంలో విన్నాను నేను. అవి పట్టుకొని ఎవరి దీపాలు వాళ్ళు వెలిగించుకోవాలి. అందుకే అపోస్తల కార్యాల్లో రాయబడుతుంది, మేము కూడి ఉన్న మేడగదులు అనేక దీపములు వెలుగుతుంటానని. ఎవరి దీపాలు వాళ్ళు పట్టుకుని వెళ్ళేవాళ్ళు, ఎవరి విసినిగర్లు వాళ్ళు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. మీకు నవ్వు వస్తుంది కొన్ని చెప్తే, చీపురు కూడా పట్టుకుని వెళ్ళేవాళ్ళు తెలుసా. పేడతో అలుక్కొని కూర్చొని ఉండేవారు. మనం పుట్టుకు నుండి ఆ సంపడలము పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళమేమీ కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే, చర్చికి రావాలంటే నొప్పి, బయటికి వెళ్ళాలంటే నొప్పిలు లేవు. నాకు ఎందుకు ఈ ప్రయాస, ఇంత దూరం నుండి వెళ్ళవలసిన అవసరత నాకేంటి, విన్నాను కదా చాలు అని అనుకోలేదు.
యెరూషలేమునకు ఆమె వచ్చింది. తన పరివారంతో అందరితో వచ్చింది. ఆమె విమర్శ చేస్తానంటుంది, నీ మీద, నా మీద, మన అందరి మీద నేరస్థాపన చేస్తుంది. నీవు నేరస్తుడువు, నేరస్తురాలవై ఉన్నావు అని శాబా దేశపురాణి, దక్షిణ దేశపురాణి నీ మీద నేరం మోపుతుంది. మనం ఏం చేస్తాం? పక్కనున్నోడి మీద, ఎదురుగున్న వారి మీద, మన పక్కింటోళ్ళ మీద, మన మీద మనం ఏం చేస్తాం? విమర్శలు చేసుకుంటాం. ఈ విమర్శలు అక్కడికి రానివి. నువ్వు విమర్శ చేసేవాడు మంచోడు కాదు, నువ్వు మంచిదనువు కాదు. ఒక దినమందు విమర్శ చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు నీ స్థితి, నా స్థితి, మన పరిస్థితుల్లో ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇదే పత్రికలో పౌలు అద్భుతంగా అంటాడు, తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు నిరస్తుడవై ఉన్నావు, నీవే నేరస్తుడవై ఉన్నావు. దేవుని వాక్యమే హెచ్చరిస్తుంది. దేవాలయానికి రావడానికి, ప్రార్థనలకు వెళ్ళడానికి ఎన్నో సాకులు, మనకి ఎన్నెన్నో అడ్డంకులు. నాకు కుదరలేదండి, నీకు కుదరాలి, కుదిరించుకోవాలేదా, నేను వెళ్ళాలి అనే భావన, ఆలోచన మనస్సు నీకు వస్తే నువ్వు రాగలవు. బైబిల్ అదేగా చెప్తుంది, ఇంద్రియ నిగ్రహశక్తి కలిగిన ఆత్మని దేవుడు పెట్టాడు, కానీ పిరికితనం అంటే ఆత్మదేవుడు పెట్టలేదు. నువ్వు ఏది చేయాలంటే చేసేస్తావు. నువ్వు దొంగతనం చేయాలంటే చేయగలవు, చేయకుండా ఉండాలంటే ఉండగలవు, నువ్వు చర్చికి వెళ్ళాలంటే వెళ్ళగలవు, సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళగలవు. నేను ఎవడాపుతాడు? మనిషిలోనే దేవుడు అన్నీ పెట్టాడు, కానీ మనకు నచ్చింది మనం చేస్తాం. ఎవరైనా క్వశ్చన్ చేస్తే అడ్డుగా మనం ఏదైనా పెట్టేస్తాం. మనం ప్రతి అబద్ధమునకు, ప్రతి సాకుకు మనం లెక్క చెప్పడం పక్కన పెడితే మన మీద నేరస్థాపన అనేది ఉంది. నువ్వు నేరస్తుడవు, నేరస్తురాలు అని ధృవీకరింపబడతాయి. అయ్యగారు దూరం అయిపోయింది, మా పక్కన చర్చి వచ్చింది కొత్తగా, అక్కడికి వెళ్ళిపోతున్నావు. నువ్వు పొందుకున్న బాప్తిస్మం లేదు, నువ్వు పెళ్లి చేసుకున్న మందిరం లేదు, నువ్వు సంఘంలో ఎదుగుదలటువంటి ఎదుగుదల లేదు, నీ పితరుల నుండి వచ్చిన ఆలయం లేదు, మర్చిపోయావు. దొంగ క్రైస్తవులం అయిపోయాం. ఏ ఎండకా ఎండ గొడుగు పెట్టే సంఘాల్లో విశ్వాసులుగా మారుతూ ఉన్న దినాలు ఇవే. ఈ ఆదివారం ఆ చర్చికి, రెండో ఆదివారం ఒక చర్చి, మూడో ఆదివారం ఒక సంఘానికి, ఎవరు ఎందుకు ఏమనుకున్నో ప్రాబ్లం. ఇది కాదు, ఒకే కుటుంబంలో నువ్వు ఎదగాలి, ఒకే మందిరంలో ఎదగాలి. సంఘ కాపురలు శాశ్వతము కాదు. మెయిన్ లైన్ చర్చిల్లో సంఘమే శాశ్వతము. సంఘానికి శిరస్సు ప్రభు యేసే. సంఘంలో ఉన్న మనుషులు, నాయకులు శాశ్వతులు కారు. అందుకే నీ ఆత్మీయ ఎదుగుదల కొరకు నీవే ప్రయాసపడాలి, నీ ఆధ్యాత్మికమైన బాగు కొరకు నీవే శ్రమపడాలి. నీ ఆత్మీయ స్థితి బాగుగా, మెరుగ్గా, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలంటే దానికి నీవే సాధన చేయాలి, వేరొకరు చేయరు. నీ కాపరి నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ ఇంటిలో ఉన్న నీ తల్లిదండ్రులు నీ కొరకు ప్రార్థన చేస్తారు, కానీ అది మాత్రం నీకు ఎక్కువ ఫలాన్ని ఇవ్వదు సుమా. నీ ప్రార్థన నీకు సంపూర్ణమైన ఫలాన్ని ఇస్తుంది. ఆమె ఏం చేసింది అని మనం ఆలోచిస్తే, ఆమె యెరూషలేముకు వచ్చి ఉన్నది పిల్లల దక్షిణ దేశపురాణి. భూమి అంతముల నుండి ఆమె ప్రయాణం చేసి వచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. దూరము అని అనుకోలేదు, భారము అనుకోలేదు, శ్రమను అనుకోలేదు పిల్లరా. ఆమె వచ్చినట్లు కనిపిస్తుంది. ఆమె నివసిస్తున్నటువంటి ప్రాంతం నుండి ప్రత్యేకంగా గమనిస్తే, ఆమె రావడానికి పడినటువంటి యెరూషలేమునకు ప్రయాణం మధ్య దూరము 1000 మైళ్ళ దూరము సుమారు. ఆమె దూర భారం అనుకోలేదు ఆ కాలంలో పిల్లరా. ఈ ఆధునిక ప్రపంచంలో నేటి కాలంలో రకరకాల పిల్లరా మనం చూస్తున్నాం, వివిధ రూపాలుగా చూస్తున్నాము. రోడ్ల మీద మనం ఎక్కి చూస్తే చాలా స్పీడ్గా వెళ్ళే వాహనాలు, వేగవంతంగా వెళ్ళిపోలేటువంటి ఆలోచనతో మనుషులు కూడా అంతే ప్రమాదం చేసుకుని త్వరగా వెళ్ళిపోతున్నారు. ఆమె 1000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆమె జీవితంలో వెళ్ళింది పిల్లరా. అందుకే దేవుని యొక్క లేఖనాలు మనకు కనిపిస్తున్న మాట చూస్తే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. ప్రేమించే వారిని ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకవారు నన్ను కనుగొందరు. చాలమ్మా, నన్ను బి భాగంలో అక్కడ, నన్ను జాగ్రత్తగా వెదకవారు
నన్ను కనుగొందరు. ఆమె వినినటువంటి ఆమె జీవితంలో ఏం చేసింది? యెరూషలేముకు వచ్చింది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొంటారు. ఆశ ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి, ఆ వెదకాలి అనే భావన నీలోకి రావాలి. ఆమెకు వచ్చింది. జాగ్రత్తగా చూడండి, యేసుప్రభువు అంటాడు, అడుగుడి, చెప్పండి, అడుగుడి, వెదకుడి, తట్టుడి. మనకు బాగా తెలుసు, మన వాక్యాలు బాగా తెలుసు. జాగ్రత్తగా వెతుకువారు మాత్రమే నన్ను కనుగొందరని పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా హెచ్చరిస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘమా, అందుకే ఆమె జీవితం ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి అద్భుతమైన పారమార్థిక సత్యము పిల్లరా, ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఏ రాజ్యంలో మనం ఆలోచిస్తే రాణుల కొరకు రాజులు వెళ్తారా, రాజుల కొరకు రాణులు వెళ్తారా? స్త్రీలు అనే వాళ్ళు వెళ్తారా, పురుషులు అనే వాళ్ళు వెళ్తారా? పురుషులే కదా. ఆ రాజ్యములో అంతఃపురంలో ఉన్నటువంటి రాణుల కొరకు చక్రవర్తులు, రాజులు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. కానీ ఈ రాణి, ఈ దక్షిణ దేశపు రాణి ఒక రాజుని వెతకడానికి వెళ్తుంది. అతని రాజ్యాన్ని చూడడానికి వెళ్తుంది. అతని దేవుని గురించి వినినటువంటి ఈమె ఆగలేక, ఉబలాటము పట్టలేక, సంతోషముతో ప్రయాణముకు సిద్ధపడి యెరూషలేముకు వెళ్ళింది. పిల్లరా, మనము ఎలా ఆలోచిస్తున్నాం? దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు జనులు వెళ్ళుదమని అనినప్పుడు నేను సంతోషించేదని. అంటే ఏంటి అర్థం? ప్రజలు అతను వచ్చి అంటున్నారు, బాబు రాజా దావీదు గారు మనం మందిరానికి వెళ్దామని అంటే అతనికి చాలా ఆనందం వేస్తుంది. వాళ్ళు ఆ మాట చెప్పకముందే ఆల్రెడీ కానీ ప్రిపేర్ అయ్యి సిద్ధపడి మందిరానికి ఉన్నాడు. దావీదు అంటే దేవుని మందిరము, దేవుని మందిరం అంటే దావీదు అన్నట్టు ఉంటుంది దావీదు బ్రతుకు. అందుకే దేవుడికి ఇష్టడైపోయాడు దావీదు యొక్క జీవితము. దేవుని మందిరం అంటే అంత ప్రీతి, అంత మక్కువ. ప్రియమైన వాడలారా, ఆమె జీవితంలో నేర్చుకునేది మనం తెలుసుకోవలసింది. ఒక రాణి, ఒక స్త్రీ, ఒక అన్య స్త్రీ సొలొమోను చూడడానికి ప్రయాణం చేసి వెళ్తుంది. ఆమె యెరూషలేముకు వచ్చినది. పిల్లారా, మొదటిగా విని ఉన్నది, రెండవది వచ్చి ఉన్నది. మనం వెళ్ళాలంటే ముందు వెతుకులాట అనేది చాలా అవసరం. అందుకే జాగ్రత్తగా మనం వెతికితే పడిపోయినది, కోల్పోయినది, పోగొట్టుకున్నది సైతం మనకి దొరుకుతుంది. అందుకే పోగొట్టుకున్న నాణ్యమును గురించి యేసుక్రీస్తు వారు ఉపమానాన్ని చెప్తూ ఉంటారు. ఆ స్త్రీ ప్రయాసతో ఎంతో వెతికింది. ఏం చేసింది? వెతకడానికి దీపం ముట్టించింది, ఊడుస్తుంది. కింద ఏముంటుంది? మనం ఊడుస్తున్నప్పుడు చెత్త, దుమ్ము, ధూళి, ఇదంతా పాప చెలుకు, పాప సంబంధమైనటువంటి వాటికి సాదృశ్యం. దీపం అనేది యేసు దేవుని యొక్క వెలుగు సాదృశ్యంగా చెప్పుకోవచ్చు. వెతుకుతున్నది ఎవరు? స్త్రీ సంఘం. ప్రియ సంఘమా, తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వారలారా, శ్రీకాకుళంలో పేరొందినటువంటి సంఘముగా ఎన్ని రత్నాలను కోల్పోయావు నువ్వు, ఎన్ని వెండి నాణేలను నీవు పోగొట్టుకున్నావు. ఈ వెండి నాణేల కొరకు నీవు ఆలోచిస్తున్నావా? కోల్పోయిన విశ్వాసుల సముదాయం కొరకు నీవు ఆలోచిస్తున్నావా? ప్రయాస నీలో ఉందా? వేదన నీలో ఉందా? వెడలిపోతున్నవారు పోతే పోయిన మాకేంటనే భావనలు ఉన్నావా? వెళ్ళేవారు వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తారు, నాకేంటనే భావనలు ఉంటున్నావేమో. సంఘ నాయకులకి బాధ్యత ఉంది, సంఘ కాపరికి బాధ్యత ఉంది. వీరందరికంటే ప్రతి సంఘ విశ్వాసకి ఈ బాధ్యత ఉండి తీరాలి. సంఘ క్షేమాభివృద్ధి నీ భుజస్కంధం మీద ఆధారపడి ఉంది. ఆ స్త్రీ దీపాన్ని వెలిగించి ఊడుస్తూ ఉంది. నీ ప్రయాస నువ్వు కనపరచాలి, నీవు వేదన చెందాలి. నీ జీవితంలో కోల్పోయిన వాటి కొరకు నువ్వు ప్రయాసపడాలి. ప్రియ దైవజనమా, ఆమె దూరము అయినటువంటి ఆ ప్రాంతాన్ని, శాబాదేశపు రాణి సొలొమోను చూచుటకు, అతని దేవుని గురించి వినినటువంటి ఆ రాజ్యాన్ని, ఆ ప్రాంతాన్ని చూడడానికి బయలుదేరి వచ్చింది. ప్రియ
దేవుని సంగమా. అందుకే అంటారు యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూస్తే 37వ వచనం అంటాడు ఆయన, నా యొద్దకు వచ్చు అనని నేనెంత మాత్రమో త్రోసివేయను. నీవెవరవైనా సరే, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతస్తుడవైనా, ఏ దేశస్తుడవైనా, నువ్వు అన్యుడివైనా, ఎవరైనా సరే, ఆయన యొద్దకు నువ్వు వెతుక్కుంటూ వెళ్తే ఆయన నిన్ను త్రోసివేసేవాడో కాదు. ఆయన అంటున్నాడుగా, నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారు, నా యొద్దకు వస్తే నేను త్రోసివేసే దేవుణ్ణి కాను. విని ఉన్నది, విని వచ్చే ఉన్నది ఆ యొక్క ప్రాంతానికి. మనం విని ఎలా స్పందిస్తున్నాం? చర్చిలో అనౌన్స్మెంట్స్ చేయబడతా, ప్రకటనలో. ఒకసారి నా వైపు చూడాలి అందరూ. చర్చిలో ప్రకటనలు చేస్తారా? బ్యాప్టిస్ట్ చర్చిలో కానీ, లూథరన్ చర్చిలో కానీ, అంటే మెయిన్ లైన్ సంఘాల్లో ప్రకటనలు చేస్తారు, అనౌన్స్మెంట్స్. దాని ఉద్దేశం ఏంటి చెప్పండి? అనౌన్స్మెంట్స్ ఉద్దేశం ఏంటి? అనౌన్స్మెంట్ చేసేటప్పుడు చాలామంది గలిబిలిగో మాట్లాడేసుకుంటుంటారు. అంటే మన చర్చిలు నేను చూసి చెప్తున్నాను. కొంతమంది వాక్యం చెప్పినప్పుడే మాట్లాడుకుంటూ ఉంటారు. లేటుగా మనం వస్తాం. నేను ఇదివరకు చేసే సంఘాల్లో లేటుగా వస్తే నిలబెట్టేసేవాడిని. అంటే అంతలా ఉండేది మాకు. రెండవది, పితృపుత్ర అనేది ఏదైతే డొక్సాలజీ పాడుతున్నామో, ఆ పాట పాడినప్పుడు ఎంతమంది వచ్చారో వాళ్ళు కూర్చుని ఉండి మిగతా వాళ్ళందరూ లేచి నిలబడి నిలబెట్టేవాళ్ళు. షేమ్ అవుతారు కదా. అనౌన్స్మెంట్స్ ఉద్దేశం ఏంటంటే, ప్రతి ప్రకటన మనం వినాలి. వినిది ఎందుకు మన జీవితంలో అది ప్రకటన చేస్తున్నారు ఆలోచించి దాన్ని స్పందించి మనం ఏం చేయాలి? హాజరవ్వాలి. అది నీ బాగు కొరకు, ప్రతి వ్యక్తి కొరకు అది ప్రకటన చేయబడుతున్నప్పుడు దాని పట్ల మన స్పందన లేదా మన తీరు ఎలా ఉన్నదని కూడా మనం యోచించాలి. అంటే నేటి కాలంలో ఈ ఆలోచనలకు, ఈ స్పందనలకు కాకుండా ఏవి ఎక్కువైపోయాయి అంటే విమర్శలు ఎక్కువైపోయాయి. ఏమి ఎక్కువైపోయాయి? విమర్శలు ఎక్కువైపోయాయి. మా ఇంటికి ఆవిడ ప్రార్థన రాలేదమ్మా, నేనెందుకు వెళ్ళాలా ఇంటికి అంటే ఇవి ఎక్కువైపోయాయి. అలుగులు. ఇది క్రైస్తవునికి తగదు. క్రైస్తవునికి ఉండకూడని లక్షణాలు అవి మంచివి కాదు. మూడవదిగా ఆమె జీవితంలో చోటు చేసుకున్న పరిస్థితి మనం చూస్తే పిల్లరా, రాజుల గ్రంథము అదే 10వ అధ్యాయము 2వ వచనంలో బి భాగాన్ని 3వ వచనాన్ని కలిపి చదివితే చక్కటి మాట కనిపిస్తుంది. చేసి బట్టి ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరం ఇచ్చారు. చెప్పాను, రాజునకు మరుగైనది ఏది లేనదన ఆమె ప్రశ్న వేసిన వాటినన్నిటినీ భావము చెప్పాను. మూడవది మనం గమనించిన ఎలా ప్రభుత్వం మనం మాట్లాడి ఆయన చిత్తాన్ని ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే అతనితో మాట్లాడుతుంది. ఆమె ఏం చేస్తుంది? అతనితో మాట్లాడుతుంది. 2వ వచనంలో బి భాగంలో చూస్తే, సొలొమోను దర్శనమును చేసిన తర్వాత తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా. మాట్లాడాలి. దేవుని సన్నిధికి వచ్చి నీ ప్రార్థనలతో, నీ విజ్ఞాపనలతో, నీ విన్నపాలతో దేవునితో ఏం చేయాలి? నువ్వు సంభాషించాలి. నీవు ఇంట్లో నీ మాట్లాడక, చర్చిలోని నీవు మాట్లాడక, అంటే చర్చిలోని దేవునికి నీ యొక్క ఉద్దేశాలు తెలియచేయక, నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? ఆమె ఎందుకు వచ్చింది? చూసి వెళ్ళిపోదామని రాలేదు. చూసి ఆయనతో మాట్లాడాలి. అతని తీరుతెన్నులు ఎలా ఉన్నాయో, అతని వ్యక్తిత్వం ఎలా ఉందో, అతని ప్రవర్తన ఎలా ఉన్నదో, అతని యొక్క పనిచేసేటువంటి ఈ పరివారు, సేవకులు, వీరందరూ ఎలా ఉన్నారో, రాజ్యం ఏ రీతిగా ఉందో, ఇదంతా పరిశీలించాలి. అంటే తెలుసుకోవాలనే తృష్ణ ఆమెలో ఉంది. ఆమె ఆయనతో మాట్లాడుతున్నటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంది. ప్రియా దేవుని సంగమా, అందుకే మనం కూడా మన జీవితంలో ప్రభుతో మనం ముచ్చటించాలి.
సొలొమోన్ని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత వచనంలో మనకు రాయబడ్డాయి. ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. మాట్లాడింది, ప్రశ్నలు సంధించింది, ప్రశ్నలన్నిటికీ జవాబును పొందుకుంది. నీ వచ్చా కేవలం నీ ఉద్దేశాలు, నా కుమారుడే, నా కొడుకే, నేనే, నా తండ్రి, మేమే బాగోలేడు కాదు మీ ప్రార్థన. అలా చేస్తే బాగోదు జీవితము. నీలాంటి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. క్రైస్తవేతరుల కొరకు ప్రార్థన చేయాలి. నీ కొరకు నీవు చేసుకుంటే ఉపయోగం ఏముంది? మనకు వచ్చిన బాగా వాడుక ప్రార్థన ఏంటంటే దండం మీద పెట్టేసుకొని మైక్ తీసుకొని, లేదా మన ఇంట్లో కానీ కేవలం మన కొరకు మనమే చేసుకుంటాం. పరుల కొరకు ప్రార్థన చేయాలి, పరుల సేవ చేయాలి. ఇది క్రైస్తవునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం. మిషనరీస్ మన చుట్టాలు గట్టేంటి? మిషనరీస్ మన చుట్టాలా? ఈ స్థలాలు ఏమైనా మన బాబులు మన కొరకు కొనిపెట్టినవా? అవనిగడ్డ నుండి సోంపేట వరకు ఉన్న బ్యాప్టిస్టు సిబిఎం మిషనే కానీ, యాక్చువల్లీ ఇది లండన్ మిషన్ చర్చ్. ఇది 150 సంవత్సరాలు అవుతుంది కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వచ్చి. ఇది దాదాపు చాలా సంవత్సరాలు అయిపోతుంది మన చర్చ్. లూథరన్ కానీ, మెథడిస్ట్ కానీ, లేకపోతే ఏబిఎం విజయవాడ నుండి కనిపిస్తున్న అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ కానీ, వాళ్ళు ఏమైనా ఇండియాకు ఉన్న రిలేటివ్సా? ఇక్కడ ఏమైనా వాళ్ళ పితరులు ఉన్నారా? ఎందుకు డబ్బులు తీసుకుని అక్కడికి వచ్చారు? ఎందుకు ఆనకట్టలు కట్టారు? ఎందుకు హాస్పిటల్స్ కన్స్ట్రక్షన్ చేశారు? ఎందుకు స్కూల్స్ కట్టారు? ఎందుకు మనకి అద్భుతమైనటువంటి వైద్యపరమైనటువంటి లేని ఫెసిలిటీస్ని అందించారు వారు ఆ కాలంలో? నువ్వు యేసు ప్రభుని తెలుసుకోవాలి, నువ్వు యేసు ప్రభుని ఎరగాలి, ఆయన స్వీకరించాలి, ఆయన అంగీకరించాలి. ఈమె జీవితంలో చేసినటువంటి విషయము ప్రియులారా మనం ఆలోచించాలి, ప్రశ్నించాలి. మన జీవితంలో ప్రియులారా దేవునికి ఏం చేయాలి? మందిరానికి వచ్చి మన ప్రశ్నలు దేవునికి సంధించాలి, మన అవసరతలు తెలియచేయాలి, మన దేశ అవసరతలు తెలియచేయాలి, మన పట్టణపు అవసరతల కొరతలు తెలియచేయాలి. ప్రార్థనలో మనకు బైబిల్ ఎన్నో ఆధారాలు కనిపిస్తాయి. ప్రభువా, నీ పేరు పెట్టబడిన ఈ స్థలం ముందు మేము ప్రార్థన చేస్తాం, మేము చేస్తే నీవు నీ మహిమంతో నింపుతానన్నావు, మా జీవితంలో కార్యాలు చేస్తానన్నావు. మీరు తగ్గించుకునిరా, నన్ను వెదకండి, ప్రార్థన చేయండి, అంగలార్చండి. మిమ్మును, మీ దేశాన్ని, మీ ప్రాంతాన్ని నేను స్వస్థపరుస్తాను, బాగు చేస్తానని దేవుడు అభయమిస్తున్నాడు. బాగుండడం అంటే నీవు మాత్రమే బాగుండడము బాగు కాదు. సంఘము బాగుందంటే సంఘములో ఏ ముడత, ఏ మచ్చ, ఏ కలంకమో లేకుండా, ప్రభువా మా సంఘం కలిసిపోవాలి, ఐక్యతగా ఉండాలని అందరం ప్రార్థన చేస్తాం. ఎవరు చేయమో అందరం చేస్తాం. ప్రయత్నం ఏది? ప్రయత్నం ఎక్కడ చేస్తున్నాం? పిల్లరా, అలా ఉన్నంత కాలము కారుకాల్య ప్రయత్నం చేయాలి. మా అబ్బాయికి పెళ్ళి అయిపోవాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, మా అబ్బాయి పాస్ అయిపోవాలి, ఈ ఎగ్జామ్లో విజయం రావాలి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ రావాలి అని మనం ప్రార్థన చేస్తే కాదు. వారి వరకు వారు ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నం చేయవలసినది నీ వంతు. నా చెయ్యి ఇరిగిపోయింది, ఇది చెయ్యి ఇరిగిపోతే ప్రభువా నీవు స్వస్థపరిచి నీవు బాగు చేసంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకోవాలి, ఆయన చెప్పింది నేను పాటించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఆకుల్లో, ప్రతి జంతువుల్లో, ప్రతి పక్షులు పెట్టింది ఔషధం ఆయనే. ఏ వైద్యులకు కనిపెట్టినా సరే ఆ వైద్యుని జ్ఞానాన్ని ఇచ్చింది కూడా ఆయనే. అతని ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. మందు మాత్రమే ఇస్తాం, కానీ కార్యం చేసేవాడు, నయం చేసేవాడు దేవుడే. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మనము వెళ్ళినప్పుడు మనం ప్రశ్నించాలి, మనం మాట్లాడాలి. చూస్తాను కదా వెళ్ళిపోతానని శాపదేశ్వరాన్ని వెళ్ళిపోలేదు, ఆయన ప్రశ్నిస్తుందంట మనల్ని. అంటే నేరస్థాపన చేస్తుందంట. నేను విన్నాను, మీరు వినలేదు. నేను వెళ్ళాను, నేను వెళ్ళి చూసి ఉండిపోలేదు, నేను ప్రశ్నలు చేస్తాను, నేను మాట్లాడాను, ఆయనతో ప్రత్యుత్తరాలు నేను పొందుకున్నాను, జవాబులు నేను పొందుకున్నాను. మనం ఎలా దేవునికి మన ప్రశ్నలు సంధిస్తున్నాం, ఎలా మనము దేవునితో పెనుగులాడుతున్నాం. మోసగాడే పెనుగులాడాడు,
టక్కర జీవితమైన యాకోబే దేవుడితో పెడిగిలాడాడు. జీవితాలు బాగులేని వారే దేవుడితో విజ్ఞాపన చేశారు, విన్నపాన చేశారు. బైబిల్లో ఉన్న భక్తులేమి అంతగా పుట్టుక నుండి శ్రేష్ఠులు గొప్పవారేమే కాదు. పడి పడి చెడి పిల్లరా దేవునిలో వారి జీవితాలు నిలదొక్కున్నవారు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకిన పేతురే సంతాపపడి లోకాన్నే తల్ల క్రిందులు చేసేవాడిగా మారిపోయాడు. ఇలాంటివి జీవితంలో పిల్లరా ఎన్నో కనిపిస్తున్నాయి. 4వది మనం గమనించింది ఎలా, అదే అధ్యాయము దేవుని వాక్యం మనం చూస్తే 7వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. అయినను నేను వచ్చి కన్నులారా చూడకమునుపు ఆ మాటలను నమ్మకంటని ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును చదవనమ్మా. వినిన దాన్ని బహుగా మించి ఉన్నది. 3 పిల్లరా దేవుని చిత్తాన్ని అడిగి మనం తెలుసుకోవాలి. 4వది మనం ఇక్కడ చూస్తే గమనించిన ఎలా దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే సొలొమోను కొనియాడి ఆరాధిస్తుంది. మనకి 16వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటాయి. మన ఉద్దేశాలు తెలియజేస్తే, మన పనుల భారాన్ని దేవుని తెలియజేస్తే అవన్నీ సఫలపడుతుంది. అంటే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఈ 4వది మనం చూస్తే ఆయన ఆరాధిస్తుంది పిల్లలు, ఆయన్ని కొనియాడుతుంది. అంటే మన ఆరాధన ప్రభువుకి అంగీకారమైనదిగా ఉండాలని దేవుని యొక్క లేఖన ద్వారా మనం అర్థం చేసుకు. ఇక్కడ ఆమె కొనియాడుతుంది ఎవరిని? సొలొమోనుని. నేను వినిన దానికంటే, ఎవరైతే చెప్పారో చెప్పినటువంటి మాటల కంటే చూస్తున్నాను, ఇది బహుభాగ్యమని నమ్ముతుంది. కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకం ఉంటేనే ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి అని సొలొమోనుని కీర్తిస్తుంది, కొనియాడుతుంది పిల్లరా, ఆరాధిస్తుంది. మనం అంగీకరించిన దేవుడు మొదట మన అభిప్రాయాల్లో మన ఆలోచనలో అల్పముగా ఉండవచ్చు. నువ్వు సంపూర్ణంగా ఎరిగిన పిమ్మట ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత రమణీయుడో, ఆయన ఏ విధమైనటువంటి కార్యాలు చేయగలవాడో నువ్వు ఎరిగిన తర్వాత ఇంకొన్ని నువ్వేం చేయాలని కొనియాడాలి. రాహాబు అంటది కదా, మీ దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలో బద్దలైపోతాయి. దేవుని గురించి మనం వినినప్పుడు అలాంటి కార్యాలు జరగాలి పిల్లరా. 5వది మనం చూస్తే ఇదే అధ్యాయంలో 10:10 రాయబడుతుంది పిల్లరా, కానుకలు సమర్పించే విధము కనిపిస్తుంది. చివరిగా చూస్తే మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చెను. షాబా దేశపనాని రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంతా విస్తారం మరి ఎన్నడైనను రాలేదు. పిల్లరా ఆమె కానుకలు సమర్పిస్తూ ఉంది. రమే 4000 కేజీ పిల్లరా, 4000 కేజీల బంగారం ఆయనకి ఆమె ఇచ్చింది. ఏ సొలొమోను ముందుగా ఎప్పుడైనా ఇచ్చాడా? విని యెరూషలేముకి వచ్చింది, వచ్చి ఆగక ప్రశ్నించింది, మాట్లాడింది, ప్రశ్నలకు జవాబును పొందుకుంది. జవాబు పొందుకున్న తర్వాత ఆయన కొనియాడింది, ఆయన ఆరాధించింది. ఆరాధించిన తర్వాత కానుకలు సమర్పిస్తుంది. ఈ విషయాలపై నిన్ను నన్ను పిల్లలు ఆమె ప్రశ్నిస్తుంది, అంటే నేరస్థాపన చేస్తుంది అంటారు. షాబా దేశపరాని దక్షిణ దేశపరాని విమర్శ దినమున నీ మీద నా మీద మనంతరి మీద నేరస్థాపన చేస్తుంది. నువ్వు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, నువ్వు ఎలా కొనియాడుతున్నావు? యేసుక్రీస్తు ముంగుర్తుగా సాదృశ్యంగా కనిపిస్తున్న సొలొమోనుని ఆమె ఆరాధించింది, కానుకలు సమర్పించింది. పిల్లరా అపోస్తల కార్యంలో వ్రాయబడుతూ ఉంటుంది. 20వ అధ్యాయం 35వ వచనంలో చూస్తే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యత అంటూ ఉంది. పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని దేవుని లేఖనాల్లో వ్రాయబడింది. పిల్లరా అక్కడ వ్రాయబడి ఉన్న ప్రకారం మనం చూస్తే కడకు చివరగా మనం చెప్పుకోవాల్సిన విషయము, ఆమె కానుకలు సమర్పిస్తే సొలొమోను ఏమని ఇచ్చాడా? ఒక రాజుగారికి, అంత పేరు పొందిన రాజుకి, అంత ఖ్యాతి కలిగిన రాజుకి, అంత కీర్తి ప్రభావం కలిగిన రాజుకి, చక్రవర్తికి ఒక స్త్రీ షాబా దేశపురాన్ని వచ్చి దక్షిణ దేశం నుండి వచ్చి కానుకలు సమర్పిస్తే
ఆయన ఏమైనా ఇచ్చాడా? మనం దేవునికి ఇస్తే దేవుడు మనకి ఏమైనా ఇస్తాడా? పిల్లలు మనం చూస్తే సొలొమోను కీర్తికి, ఆయన వైభవానికి, ఆయన ప్రభావానికి తగినట్లు తిరిగి ఆమెకి ఇచ్చపూర్తిగా ఇచ్చాడు. ఆమె కోరికలు యావత్తును సఫలపరిచేట్లా, అవి కోరికలు నెరవేర్చబడినట్లు కింగ్ సాల్మోను పిల్లరా ఆమెకి ఆయన ప్రభావానికి తగినట్లు సమర్పించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దైవజనమా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో లేదా క్రీస్తు యేసునందు మహిమలో మనందరి ప్రతి అవసరాన్ని తీర్చగల సమర్థుడు. నీవివ్వాలి. నీవిస్తే నీ ఊహకు మించి దేవుడు నిన్ను తృప్తిపరచగలడు, ఆశీర్వదించగలడు. అందుకే నేరస్థాపన చేస్తున్నటువంటి దక్షిణ దేశపు రాణి ద్వారా మన జీవితం మనం తెలుసుకోవాల్సింది అదేంటంటే, మనం విని ఉండిపోయేవారిగా కాకుండా దేవుని మందిరంలో క్రీస్తుని గూర్చి బయట వెలుపట సాక్ష్యాన్ని చెప్పే స్థాయిలోకి మనం వెళ్ళాలంటే ఈ లోకంలో సంపూర్ణంగా ఆయన ఆరాధించాలి, ఆయన కొనియాడాలి, ఆయన ప్రశ్నించాలి. మన ప్రశ్నతైనటువంటి ప్రత్యుత్తరాన్ని, మన ప్రార్థనలకు జవాబులను ప్రతిఫలాలను మనం పొందుకోవాలని. అలా మనం వెళ్తే తప్పకుండా దేవుడు తన ఆశీర్వాదాన్ని, తన దీవెనలు మనకు అనుగ్రహిస్తాడు. ఆ 12వ అధ్యాయం 42వ వచనంలో రాయబడే ప్రకారంగా మత్తయి సువార్తలో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. సొలొమోను గురించి ఎంతలా, సాల్మోను గురించి ఎంతలా రాయబడిన ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సింది, అమ్మా సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ఆనాటి యూదులతో, శాస్త్రులతో, పరిసయ్యులతో యేసుప్రభువు అంటున్నారు. సొలొమోను కంటే గొప్పవాడు కనుక, లోకంలో ఉన్నటువంటి ప్రతి వాడి కంటే యోగ్యుడు కనుక, అన్ని నామముల కంటే పైనామైంది కనుక ఆయన్నే ఆరాధిద్దాం, ఆయన్నే కొనియాడిద్దాం, ఆయన్నే కీర్తిద్దాం, ఆయనకే మన యొక్క హృదయాలను, మన కానుకలు సమర్పిద్దాం. ఆయన మాటలు అనేకులకు చెబుదాం. అలా ప్రకటించే సంఘముగా, ప్రకటించే సైన్యముగా, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఈ లోకంలో ఆశీర్వాదాలు, దీవులను పొందుకోవడమే కేవలం కాక ఆయనలో దాగి ఉన్న ప్రతి రహస్యాన్ని అనేకులకు చెప్పే గొప్ప సత్క్రైస్తవులుగా మనందరిని దేవుడు బుద్ధి గలవారిగా తీర్చాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.